ఇచ్చాడు. కాబట్టి మీకు ముచ్చట్లన్నీ పట్టుకొనొచ్చాను. సో, ప్రధానంగా మనం పేపర్‌ల అనాలిసిస్ సంబంధించి ఆహ్, చాలా కీలకంగా కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. కానీ మహా పేపర్ మాత్రం ప్రతిసారి వార్త ఏదైనా కూడా సునిశితంగా విశ్లేషిస్తూ తనదైనటువంటి స్థాయిలో ప్రచురిస్తూ ఉంటుంది. వార్తలు అంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం మహా పేపర్ చూద్దాం. మహా పేపర్‌కి సంబంధించి ప్రధానంగా మనకు ఒక హెడ్‌లైన్ కనిపిస్తూ ఉంది. టాప్ న్యూస్ అంటూ రంగంలోకి దిగిన ఏఐసీసీ కార్యదర్శులు. సో, ఇక్కడ ప్రధానంగా గాంధీ భవన్‌లో 48 మంది సీనియర్లతో భేటీ 1-1 ప్రశ్నించినటువంటి ఏఐసీసీ నేతలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు. సో, ముందు నుంచి కూడా చాలా కీలకంగా సాగుతున్నటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు. సో, ఎవరికి అంటే సామాజిక వర్గ సమీకరణాలు కానీ, బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాలు కానీ ఇవన్నీ చాలా కీలకంగా ఉన్నాయి. సో, ఆ దశలోనే రంగంలోకి దిగారు ఏఐసీసీ కార్యదర్శులు. గాంధీ భవన్లో 48 మంది సీనియర్లతో భేటీ అయ్యారు. 1-1 ప్రశ్నించినటువంటి ఏఐసీసీ నేతలు. అంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ 1-1 నేతలతో అంటే కాంగ్రెస్ పార్టీ చాలా సముద్రం మాట్లాడుతూనే ఉంటాం. సో, అలాంటి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పదవుల కేటాయింపు ఉండాలన్నా, లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించిన సామాజిక వర్గ సమీకరణలతో ముందుకు వెళ్ళాలని కూడా ఖచ్చితంగా 1-1 మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, దీనికి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శులు కూడా రంగంలోకి దిగారు. 1-1 ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు. ఇంకొక హెడ్లైన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆప్ కీ బార్ 400 పార్ అన్నారు, ఏమైంది? సో, ఇది బీజేపీకి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆప్ కీ బార్ 400 పార్. సో, ఎమ్మెల్సీ గెలుపుతో విర్రవీగుతున్నటువంటి బండి సంజయ్ మోదీ హామీల్లో అమలు చేయించు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సవాల్ విసిరారు. అంటే రావాల్సినటువంటి వాటాలు తీసుకురావడంలో ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ, 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి నేతగా ఉన్న కిషన్ రెడ్డి లాంటి వారి నేతలు కూడా ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఏం చేశారన్నటువంటి ప్రశ్న ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓపెన్గానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. RRRకు సంబంధించి కానీ, లేకపోతే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు మీరు ఆ ఫైల్స్ మూవ్ అవ్వకుండా, లేకపోతే పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా అడ్డుపడుతున్నారు? తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి అని క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. సో, ఇప్పుడు మరొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. తనకైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచినటువంటి నేత. సో, ఆ నేత చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే ఆప్కి బార్ చేసినటువంటి వ్యాఖ్య అంటే 400 పార్, మరొకసారి మేము 400 సీట్లు కొట్టేస్తాం, లేకపోతే ఇలాంటి చెప్పినటువంటిది ఏమైందని ప్రశ్నిస్తూనే, సో, తెలంగాణకు రావాల్సినటువంటి అంశాలు ఎందుకు రావట్లేదు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు విర్రవీగుతున్నారు? అంటే గెలిచిన తర్వాత సో, ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గెలిచినటువంటి అంశాలు లేదు. 4 ఉమ్మడి నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి నిలబెట్టింది. ఆ ఒక్క అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యారు. అది కూడా పెద్ద తేడా కాదు. అంటే కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి ఓటింగ్ శాతం ఏదైతే ఉందో అది అలాగే ఉంది. చెక్కు చెదరలేదు అన్నటువంటి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాలు చూసుకుంటే పూర్తిగా బీజేపీకి మెజార్టీగా ఉన్నటువంటి స్థానాలు. సో, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ పూర్తి స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో, రాజకీయంగా కొంతవరకు పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి స్థాయిలో లేవచ్చు అన్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో, ఇక్కడ మోదీ హామీలు అమలు చేయించు అంటే కూడా మరొకసారి మోదీ హామీలు ఏవైతే విభజన హామీలు ఉన్నాయో, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి, లేకపోతే ఓటాలకు సంబంధించి, కృష్ణా జిల్లాల వివాదాలు కానీ వీటన్నిటిని పరిష్కరించాల్సిన అవసరం క్లియర్ కట్గా మోదీ ప్రభుత్వానికి కేంద్రానికి ఉంది. సో, దాన్ని క్లియర్ కట్గా అమలు చేయించండి అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మరొక హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్నిచ్చింది. లగచర్ల హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. సో, అక్కడ ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి కట్టాలని నిర్ణయించిందో ప్రభుత్వం, దానికి సంబంధించి ముందు నుంచి కూడా ముందుకు వెళుతుంది. సో, అక్కడ జరిగినటువంటి ఘటనలు కూడా తెలిసిందే. సో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అక్కడ వారిని ఉసిగొలిపే ప్రయత్నం చేశారనో, లేకపోతే కీలక అంశాలు కూడా పోలీసులు విచారణలో బయటపడ్డాయి. సో, దానికి సంబంధించి హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. సో, ఆ తీర్పుకి సంబంధించి లగచర్ల హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఒక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజలు కూడా కోరుకున్నటువంటి సందర్భం కూడా అదే. సో, అక్కడ లగచర్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతం చాలా కీలకం, దాన్ని అభివృద్ధి చేయాలి, ఎటువంటి కెమికల్స్ లేని, అంటే యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి అంశం కూడా తర్వాత బయటకు వచ్చింది. సో, ఇవన్నీ తెలిసినటువంటి అంశాలు. దానికి సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో, ప్రధానంగా మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే కనుక చాలా కీలకమైనటువంటి న్యూస్. చాలా రోజుల నుంచి మనకి విజయశాంతి కనిపించట్లేదు, ఎక్కడున్నారు, ఏమయ్యారంటూ వార్తలు కూడా మనం చూసాం. కానీ ఎట్టకేలకు విజయశాంతి క్యాబినెట్కు సంబంధించి ఆమె విజయశాంతిని తీసుకోవాలి అంటూ కూడా ఆమె వెళ్ళడం కానీ, లేకపోతే ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే అక్కడ కలిసినటువంటి సందర్భాలు కానీ మనం చూస్తాం. సో, ఒకసారి ఎట్టకేలకు, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినటువంటి చరిత్ర ఉంది. సో, విజయశాంతికి తర్వాత కేసీఆర్తో కలిసి ఉద్యమంలో తీవ్రంగా పాల్గొన్నారు. తర్వాత జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్నారు. కానీ కేసీఆర్ బయటికి పంపించేశారు. ఆమె మళ్ళీ బీజేపీ పార్టీకి వెళ్ళడం, తర్వాత
తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే కనుక సో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీలో ఆమె కూడా భాగస్వాములు అయ్యారు. పార్టీ పెట్టి రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా విజయశాంతి ఉన్నటువంటి పరిస్థితి. సో మరొకసారి ఖర్గేను కలిసినటువంటి విజయశాంతి ఎమ్మెల్సీ ఇవ్వాలని రిక్వెస్ట్, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించకుండా ప్రచారం చేసిన విజయశాంతి, తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీ రోల్, సోనియా గాంధీతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. గతంలో మనం మాట్లాడుకున్నాం అంటే కీలకమైనటువంటి సందర్భాల్లో పనిచేశారు ఇటువైపు రాజశేఖర రెడ్డి గారితో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆమె బయటికి రావడం, ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి పార్టీ పెట్టడం కానీ ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక సంచలనం లేడీ అంటే పొలిటికల్లో ఒక అంటే లేడీ సూపర్ స్టార్ అంటారనమాట, అట్లాంటి ఒక పాత్ర పోషించారు విజయశాంతి. సో అనూహ్యంగా కలుగుతున్నటువంటి పాములు ప్రభుత్వ సలహాదారుగా జానారెడ్డి కూడా రాజకీయాల నుంచి బయటగా ఉన్నా కూడా ఆయన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం మొత్తానికి ఎవరికి రాబోతుంది అంటే ఈ పీరియడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, విజయశాంతి ఒకే పీరియడ్లో ఎంపీలు అయ్యారు. సో ఇది కూడా కొంతవరకు సత్సంబంధాలు ఉండొచ్చు. ఇక్కడ నుంచి కూడా పావులు కదిపే అవకాశం ఉందా, లేకపోతే కలుస్తారా, ఎందుకు ఆమె డైరెక్ట్గా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అంటే ఇక్కడ మాట్లాడే అవకాశం లేదా, లేకపోతే క్లియర్ కట్గా ఆమెకి ఏమైనా హామీ అక్కడి నుంచి పిలుపు వచ్చిందా అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని మనం అంశాలు చూద్దాం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రచారం కల్పించడం, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్స్ వేయడం లాంటివి విజయశాంతి లాంటి వాళ్ళు సమర్థవంతంగా చేయగలని ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి భావిస్తున్నారట. దీంతో మళ్లీ పార్టీకి విజయశాంతిని దగ్గర చేసే చర్యలపై దృష్టి పెట్టారని చర్చ కూడా జరుగుతుంది. మీనాక్షి వచ్చిన తర్వాత అనూహ్యంగా విజయశాంతి ఢిల్లీలో ప్రత్యక్షం కావడం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఎందుకంటే ఒకేసారి ఎంపీలు అయ్యారు కాబట్టి సత్సంబంధాలు ఉన్నాయి. విజయశాంతి అటువైపు సోనియా గాంధీతో కానీ, లేకపోతే ఇటువైపు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సో మీనాక్షి నటరాజన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆ దిశలో అంటే ఆమె వచ్చిన తర్వాత తీన్మార్మలని బయటికి పంపించడం, సస్పెండ్ చేయడం, తర్వాత అనూహ్యంగా ఈమె ఢిల్లీ వెళ్ళడం, ఎందుకంటే విజయశాంతి పార్టీలో ఉన్నారా లేరా స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి, ఆయన పార్టీ మారిపోతున్నారేమో, మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రచారాలు జరిగాయి, కానీ ఆమె కామ్గా ఉన్నారు ఇన్ని రోజులు. కానీ ఒక్కసారిగా ఢిల్లీ వెళ్ళడం, ఇటువైపు ఏమైనా ఇద్దరికి సత్సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అదే ఇక్కడ మహాపేపర్లో ప్రధానంగా అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్కచక్క పావులు కదుపుతూ ఉండగా రాజకీయ రూపం మారిపోతుంది. గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్ రాములమ్మ అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల కథన రంగంలోకి అనూహ్యంగా దూసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినటువంటి విజయశాంతి తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా టికెట్ ఆశించకుండా తాను పనిచేస్తానని, తాను గతంలో పోటీ చేస్తున్న మెదక్ అసెంబ్లీ స్థానం కూడా ఆశించలేదని విజయశాంతి పేర్కొన్నటువంటి పరిస్థితి ఉందని తెలుస్తూ ఉంది. అలాగే అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఆమె కలవబోతున్నట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఒక వార్త మనకైతే ఇక్కడ ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. సేవ్ తెలంగాణ సపోర్ట్ బీజేపీ అంటే గెలిచినటువంటి సందర్భాల్లో ఆయన కొన్ని కీలకంగా వ్యాఖ్యలు చేశారు. సో తెలంగాణను సేవ్ చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది ఒక ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ స్థాయిలో ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి బలమైనటువంటి ఇక్కడ నేతలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాలు కానీ ప్రాతినిధ్యం వహించింది, ప్రజలు ఆదరించారు. కానీ ఇక్కడ మరొకసారి కిషన్ రెడ్డి గెలిచినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే గెలిచారో అంజిరెడ్డికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సేవ్ తెలంగాణ సపోర్ట్ బీజేపీ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు, ప్రజా విజయంతో మరింత బాధ్యత పెరిగింది. అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, పనికిరాని మాటలకు కాదు సమస్యలపై చర్చకు సిద్ధమని క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చకు సంబంధించినటువంటి సవాలు విసిరారు. ఈయన కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటువైపు జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం త్వరలో కొత్త పాలసీ రాబోతుందంటూ మంత్రి సీతక్క నిన్న జర్నలిస్టులకు అండగా ఉంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు సంబంధించి మహిళా జర్నలిస్టులు యజమానులుగా ఎదగాలి, మహిళల పట్ల గౌరవం పెరగాలి, పాఠ్యాంశాలు మహిళల గౌరవం పెంపొందించేలా ఉండాలి. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. నిజంగా పాఠ్యాంశాల్లో రావాల్సినటువంటి మార్పులు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే విద్యార్థి దశలోనే వారు చదువుకున్న ప్రాథమిక దశ అంటే మనం సాధారణంగా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు పెద్దలు, మొక్కై వంగనది మానై వంగుతుందా అంటే ఆ మొక్కగా ఉన్నప్పుడే ఆ పసి మనసుల్లోనే వారికి గౌరవభావాన్ని మహిళల పట్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి అకృత్యాలుగా మనం చూస్తున్నాం. ఆమె మహిళగా స్పందించారు. ఎందుకంటే గతంలో మహిళల పక్షాన ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక మహిళగా ఇటువైపు సీతక్క ఉన్నారు కాబట్టి సీతక్క చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె ఆలోచించే దృక్పథాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాయి. మహిళలను
అగౌరవపరిస్తే ఏ రకమైన శిక్షలు ఉంటాయనేది కూడా అందరికీ తెలియాలి. ఇది నిజంగా తెలియాల్సిన అవసరం. అంటే ఒకవేళ మనం ఎవరినైనా ఈవ్ టీచింగ్ చేయాలన్నో లేకపోతే ఎవరైనా ఏదైనా చేస్తే ఎలాంటి శిక్షలు వస్తాయి అంటే ముందు ఇక్కడికి వెళ్తే మనకు ఒక అలర్ట్మెంట్ లాట, అంటే ఇక్కడ చేస్తే ఇది తప్పు జరుగుతుంది, తప్పు జరిగితే ఈ శిక్షను అనుభవించాలని ముందే తెలిస్తే సో తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు, కొంతవరకు తగ్గించవచ్చు అనేటువంటి ఆలోచన ఉంది. సో ఖచ్చితంగా అలాంటివి కూడా సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉంది. మహిళా దినోత్సవ వేడుకలో మంత్రి సీతక్క కీలకంగా వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం త్వరలో కొత్త పాలసీ రాబోతున్నటువంటి ఒక శుభవార్త నిజంగా జర్నలిస్టులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పర్టికులర్స్ ఎలా ఉంటాయి, లేకపోతే డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది ఒక అంశం. కాకపోతే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ముందు నుంచి రేవంత్ రెడ్డి విజయం సాధించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మీడియా ప్రతినిధులందరినీ ఒకసారి పిలిపించుకొని మీటింగ్ పెట్టడం, వారితో ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తామని చెప్పడం, లేకపోతే వారితో కలిసినటువంటి సందర్భాల్లో మీకు హామీగా ఉంటాం, గతంలా కాకుండా వాస్తవాలు ప్రచురించండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరొకసారి సీతక్క కూడా జర్నలిస్టులకు అండగా ఉంటామని, ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక వ్యత్యాసాన్ని అయితే కనిపిస్తుందని ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి వాణి. సో ఇక్కడ మహిళా జర్నలిస్టుల యజమానులుగా ఎదగాలి, ఉండాలి, ఆ స్థాయికి వెళ్ళాలని కూడా ఒక మహిళగా ఆమె కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకొక ఇటువైపు అంశం ఒక మనం చూద్దాం. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో నర్సయ్య తాత రప్పారప్ప ఏఎన్ఎన్ మహా ఎక్స్క్లూజివ్ సీఎం పై సొంతూరు రిపోర్ట్ కార్డు, జ్ఞాపకాలు, ఆనందాలు, జ్ఞాపకాలు. అంటే సీఎం రేవంత్ రెడ్డి మొన్న వెళ్ళినటువంటి సందర్భాల్లో కానీ లేకపోతే స్నేహితులు కలవటం, ఆయన అద్దెకున్నటువంటి ఇంట్లో అప్పుడు జరిగినటువంటి సందర్భాలు గుర్తు చేసుకోవడం, భోజనం చేయడం, ఇవన్నీ కూడా చేశారు. అంటే అప్పుడు పడినటువంటి ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవడం, అంటే ఎదిగినటువంటి తీరులో మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలేంటి, మనల్ని ఎవరు ఆదరించారు, ఈ స్థాయికి రావడానికి కారణాలేంటి, ఆ మనిషిని, ప్రతి మనిషిని, ఆ సందర్భాన్ని, ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన ఆ దిశగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవటం కానీ చూస్తున్నటువంటి పరిణామాలు మనం చూస్తాం. అంటే అది చాలా వరకు యువతకు ఆదర్శం. అంటే మనం ఒక స్థాయికి వచ్చాక మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరు అనేది మర్చిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో అలా ఉండకూడదు, ఆ స్థాయిలో ఉండకూడదు. అంటే అలాంటి ఉన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళటం, చెప్పడం అనేది నిజంగా ఒక ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు, మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ దిశగానే ఆయనకి సంబంధించినటువంటి పూర్తి సమాహారాన్ని, ఆయన జ్ఞాపకాలను, సొంతూరులో ఆయనకున్నటువంటి అనుబంధాలు ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ ఒక పూర్తి స్థాయిలో ఒక ఎక్స్క్లూజివ్గా ఏఎన్ఎన్ అలాగే మహా న్యూస్ సంయుక్తంగా చేసినటువంటిది. సో అది ప్రచారం కాబోతుంది ఇటువైపు ఏఎన్ఎన్లో, అలాగే మన మహా పేపర్లో కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంచికను ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇంకా నెక్స్ట్ మనం మరొక వార్త చూద్దాం. సేవ్ తెలంగాణకి సంబంధించి కూడా మనం మాట్లాడుకుని నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి చూసుకుంటే ప్రధానంగా సమన్వయ లేమితోనే ఓటమి. అంటే ఏదైతే పార్టీకి సంబంధించి కానీ లేకపోతే ఒకసారి పరిశీలన చేసుకున్న తర్వాత నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మన అంశాలు కూడా చదివే ప్రయత్నం చేద్దాం. సో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై క్యాబినెట్లో భేటీలో చర్చ, ఇకపై జిల్లాల వారీగా సమావేశాలు, సమీక్షలు జరపాలి, ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని నిర్ణయం అనేటువంటి వార్త కనిపిస్తుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి బలపడాలని నిశ్చయం, ఇకపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుకూలంగానే ముందుకు, నియోజకవర్గాల పునర్విభజన పైన సుదీర్ఘంగా చర్చ, బీసీ బిల్లుకు ఆమోదించుకునేలా కేంద్రంతో చర్చలు. అంటే చాలా కీలకం. అందులో చివరి అంశం మనం చూసుకుంటే బీసీ బిల్లును ఆమోదించాలి. ఎందుకంటే రాజ్యాంగంలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా ఒకవేళ లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలు కీలకంగా నిన్న మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏవైతున్నాయి నిన్న క్యాబినెట్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సో చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించుకున్నారు క్యాబినెట్లో. సో క్యాబినెట్ భేటీ వివరాలు మీడియాకు తెలియజేస్తున్న మంత్రులు పొంగులేటి పొన్నమని కూడా ఉంది. అంటే భేటీ తర్వాత దాదాపుగా 35 అంశాలు చర్చకు రాబోతున్నటువంటి అంశాలు మనకి మన దగ్గర సమాచారం ఉంటాయి. సో ప్రధానంగా దానికి సంబంధించి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది. అలాగే జిల్లాల వారీగా సమావేశాలు, సమీక్షలు జరపాల్సిన అవసరం ఉందని ఆ వార్త కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. అంటే ప్రభుత్వంపై సంక్షేమం చేయలేదు, లేకపోతే అభివృద్ధి చేయలేదు, వచ్చినటువంటి సంవత్సరాల్లో ఏమీ చేయలేదు అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. దాన్ని తిప్పికొట్టడంలో ముందు నుంచి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పదే పదే అక్కడి నుంచి అగ్రనేతలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి మాట. సో దాన్ని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అంటే చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం. ఈ మాట కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ముఖ్యమంత్రి నుంచి కానీ పదే పదే వినిపిస్తున్నటువంటి మాట. సో దాన్ని మరొకసారి బలంగా సమావేశాలు, సమీక్షలు నిర్వహించాలి. ఆ సమావేశాలు, సమీక్షల్లో ప్రధానంగా అభివృద్ధి ఏం చేస్తాము, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేర్చిందన్నటువంటి అంశాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నటువంటిది నిజంగా. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి బలపడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి చాలా కీలకంగా తీసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కానీ ఇది పెద్ద పరాభవంగా కాంగ్రెస్ పార్టీ భావించాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఓటింగ్ శాతం లేదు. అంటే ఇటువైపు బీఎస్పీ అభ్యర్థి కానీ లేకపోతే అభ్యర్థి వచ్చిన తర్వాత లేకపోతే నిజంగా అక్కడ పోటీ లేకపోయింటే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన మెజార్టీ వచ్చేది, గెలిచేది. అంటే ఓట్లు చీల్డం అనేది జరిగింది. అందుకే ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది అన్నటువంటి అంచనాలు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సో ఆ అంశాలు కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే
ఎస్సీ బీసీ సై సో ఇక్కడ వర్గీకరణ రిజర్వేషన్ల పెంపుకు ఓకే, స్థానికంతో పాటుగా విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు 42%, ముందు నుంచి 42%, అంటే ముఖ్యమంత్రి కూడా 42%కి తగ్గించొద్దు, అవసరమైతే పెంచే ప్రయత్నం చేయండి, జనాభా ప్రాతిపదికన ఏదైతే మనం కులగణన చేస్తామో కులగణకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా తీసుకుంది. రాహుల్ గాంధీ తన ఆశయంగా చెప్పుకున్నటువంటి అంశం, తన కోరికగా చెప్పుకున్నటువంటి అంశం, ప్రజలకు ఏదో చెయ్యాలి, సో ఖచ్చితంగా చేస్తే సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో వారికి న్యాయం జరుగుతున్నటువంటి అంశంతో లేవనెత్తారు. దాన్ని పాటించడంలో కృతనిశ్చయంతో ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అంశాన్ని ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఆఖరికి చివరి ముఖ్యమంత్రినైనా చేసి తీరుతామని చెప్తున్నారు. ఆ దిశలో కీలకంగా బిల్లుకు సంబంధించినటువంటి సపోర్ట్ రావాల్సిన, ఒకవేళ ఇండియా కూటమిలో సపోర్ట్తో పాటుగా అవసరమైతే ఏ పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది, ఎవరు సపోర్ట్ ఇస్తారు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో దానికి అక్కడ కూడా చర్చించే అవకాశం ఉంది. ముందుగానే ఇక్కడ మంత్రులకు సంబంధించినటువంటి క్యాబినెట్ భేటీలు ఈ అంశాలు కూడా చర్చించారు. సో స్థానికంతో పాటుగా విద్యా ఉద్యోగాలు బీసీలకు 40%, అంటే ఏ అంశాలు, అంటే ఏ కేటగిరీలో ఈ రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు, ఇది చాలా కీలకం, చాలా మందికి ప్రశ్నలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ స్థానికంతో పాటుగా విద్యా ఉద్యోగాలు, అంటే స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒకవేళ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ లేకపోతే ప్రభుత్వం కేటాయింపుల్లో కానీ 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నటువంటి ప్రతిపాదన చేశారు. అలాగే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో 3 బిల్లులు, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఫ్యూచర్ సిటీ, 30,000 ఎకరాల అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. నిన్న ఈ అంశాలు చాలా కీలకం. అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముందస్తుగానే ఇక్కడ హైడ్రా పెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి తొలగింపులు లేకపోతే మిగతా అంశాలు చేస్తున్నాయి. ఫ్యూచర్ సిటీగా ఉండాలి అంటే హైదరాబాద్ అనేది ఇప్పటికే డెవలప్ అయ్యింది, కానీ ఫ్యూచర్ సిటీగా ఉండాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఒక మార్జిన్లా చెప్పుకోవచ్చు, ఒక ఆశయంగా చెప్పుకోవచ్చు. అంటే దీనికోసం ప్రయత్నం చేస్తుంది, కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిలోని 36 గ్రామాలు కూడా బదిలీ, మహిళా సంఘాల సభ్యుల వయస్సు 15 నుంచి 65. ఇక టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టకు ట్రస్ట్ బోర్డు, 10,954 గ్రామ పాలనాధికారుల నియామకం, అర్హులైన పాత విఆర్ఏ విఆర్ఓలకు మళ్లీ ఛాన్సు, తెలంగాణకు పర్యాటక పాలసీ 5 ఏళ్ల పాటు ఆమోదం ఉండబోతుందన్నటువంటి వార్త. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు మండలాలకు 361 పోస్టులు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో. ఇవి కీలక నిర్ణయాలు. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశాల్లో వర్గీకరణ రిజర్వేషన్ల పెంపునకు ఓకే, అంటే ఎస్సీ వర్గీకరణ ఒక అంశం ఉంది, ఈ అంశానికి సంబంధించినటువంటి కానీ లేకపోతే రిజర్వేషన్ల పెంపునకు ఓకే చేస్తూ ఒక బిల్లు కానీ లేకపోతే తర్వాత అక్కడ పార్లమెంటుకు సంబంధించి ఎలా ఈ అంశాలన్నీ చర్చిస్తూ ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీంతో పాటు టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టకు ట్రస్ట్ బోర్డు, అంటే ఇది చాలా ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీటీడీ అనేది ఇప్పుడు విస్తరించినటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనగానే అందరికీ తెలిసింది, అంటే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఓన్లీ భారతదేశానికే పరిమితి కాకుండా ఇక్కడ ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా అక్కడ దేవాలయాలు నిర్మించాలని అక్కడ ప్రభుత్వం ఈ మధ్యన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట అదే స్థాయిలో ఉన్నటువంటి స్వయంభూగా విడిచినటువంటి లక్ష్మీనరసింహస్వామి కోరిన కోరికలు తీరుస్తాడు, అంటే అంత పేరుంది. ఆయన్ని మనం తీసుకువెళ్ళటం, అంటే సంప్రదాయాలు సంస్కృతిని మనకు ఉన్నటువంటి మూలాలు ఏవైతే ఉన్నా దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏదైతే గత ప్రభుత్వంలో నిర్మాణం అయినా కూడా ఇప్పుడు దాన్ని తీసుకువెళ్ళటంలో బోర్డు ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. సో దానికి సంబంధించి టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టకు ఒక ట్రస్ట్ బోర్డు ఉండాలి. సో దానికి సంబంధించి ఎంతమంది మెంబర్స్ ఉంటారనేది కూడా ఓ చర్చ జరుగుతుంది. గతంలో 15 మందినో లేకపోతే 20 మంది ఉండాల్సిన అవసరం ఉందో, లేకపోతే ఐఏఎస్లు కొంతమంది ఉండాలి, ప్రభుత్వం నుంచి కొంతమంది ఉండాలి, ఇలా ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ చివరికి దానికి సంబంధించి కూడా డిస్కషన్ అవుతుంది. సో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది, చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. సో రేషన్ కార్డుల అంశం కూడా చాలా కీలకం. సో ఆ అంశాన్ని కూడా మనం నిన్న మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో రేషన్ కార్డుల అంశం కానీ లేకపోతే వీటన్నీ అమలు కావాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సో ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి? సో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తిగా మొన్న అత్యవసరంగా నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో సమయం ఇవ్వలేదని విపక్షాలు ఆరోపించాయి. సో దానికి ఈసారి క్లారిటీ ఇస్తూ కూడా ఎక్కువ రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎన్ని రోజులు ఉండబోతుంది ఇవన్నీ కూడా చాలా కీలకం. సో 12 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయని కూడా క్లారిటీ ఇచ్చారు. సో అంచనాలు పరిశీలించే బాధ్యత రామకృష్ణరావుకు అప్పగించారు. కొర్రీలు వేసుకుంటూ పోతే ఫలితం ఉండదని మరో మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఒక వార్త వినిపిస్తుంది, ఇందులోనే రాశారు. అలాగే సీతారాంపై మంత్రులు సంవాదం, అంటే ఇటువైపు పూర్తి స్థాయిలో చూసుకుంటే ఎమ్మెల్సీ మనం మాట్లాడుకుంటున్నాం, దానికి సంబంధించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. అండ్ పథకం పాత పేర్లను ప్రస్తావించినటువంటి కీలక మంత్రి. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఎస్సీ బీసీ బిల్లుకు ఆమోదం, సమావేశాలకు విరామం ఇచ్చి సీఎం నేతృత్వం ఢిల్లీకి అఖిలపక్షం. ఇది సో ప్రధానంగా అయిన తర్వాత ఢిల్లీ కూడా అఖిలపక్షం వెళ్తుంది. సో అక్కడ కీలకంగా ఏదైతే ఈ నివేదిక డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి అక్కడ మాట్లాడడం, రాహుల్ గాంధీతో ఏసీసీ ఖర్గేతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. సో ఇక్కడ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అనేటువంటి వార్త కనిపిస్తుంది. దానికంటే చూద్దాం. అమెరికన్లు ఎన్ఆర్ఐలే లక్ష్యంగా సైబర్ దోపిడీ, మాధాపూర్లో 62 మందితో కాల్ సెంటర్, పేపాల్ పేరిట
ఫోన్లు, ఉద్యోగాలుగా ఈశాన్య రాష్ట్రాల యువత అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు. ఇక ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి మళ్లింపు, నిర్వాహకురాలు అలాగే ఉద్యోగుల అరెస్టు. గుజరాత్కు చెందినటువంటి సూత్రధారి మరొక ఇద్దరు పరారు. అమెరికా వేలలతో నడిచే కాల్ సెంటర్లపై నిఘా పెట్టండి, పోలీసులకు డీజీ శిఖా గోయల్ సూచన చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు మనం సైబర్ మోసాలు చూస్తున్నాం. ఈ మధ్యన నకిరేకల్ ఎమ్మెల్యే కూడా అలాంటి ఒక సందర్భం ఎదురైంది. సో ఆయన కూడా బయటకు వచ్చిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి, న్యూడ్ కాల్స్ వస్తున్నాయి, మోసం చేస్తున్నారు. అక్రమంగా ప్రజల సెంటిమెంట్తో లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రైవసీను అడ్డం పెట్టుకొని డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ వార్త చాలా కీలకం. ఇక్కడ కూడా సైబర్ దోపిడీకి సంబంధించి ఒక ఉద్యోగులు అంటే గుజరాత్కు చెందినటువంటి ఒక టీం అక్కడ ఉంది, ఇద్దరు పరారైపోయారు. ఆ నిర్వాహకురాలు మహిళ అవడం ఒక కొంచెం ఆశ్చర్యం కలిగించింది. సో వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి అంటే ఒక ప్లానింగ్గానే అది జరుగుతుంది, ప్లానింగ్గా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అడ్డుకట్ట వేసింది ఇక్కడ తెలంగాణ పోలీసులు. 62 మందితో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అంటే వీళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు ట్రాప్ చేయడం, అంటే మహిళలు ఫోన్ చేయగానే ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి సమాచారం తీసుకోవడం, ఆ అమౌంట్ని క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి మళ్లించడం. ఇది క్లియర్గా అంటే దీని వెనక ఎవరైనా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ దిశగా పోలీసులు విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏసీబీ పేరిట సైబర్ వల, ఇవన్నీ ఎక్కడికక్కడ మనం చూస్తున్నటువంటి. ఇందాక మనం మాట్లాడుకునే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇక్కడ వార్త చూసుకున్నాం. ఈ ప్రాధాన్యాన్ని అమెరికా, భారత్ గుర్తించాయి. ఆ ప్రాధాన్యాన్ని ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రంప్ నేతృత్వంలో బహుళ ధృవ ప్రపంచం వైపు అమెరికా, ఇది భారత్కు అనుకూల పరిణామమే. బ్రిటన్లో విదేశాంగ మంత్రి జైశంకర్ మంత్రి వాహనం మీదకి దూసుకొచ్చినటువంటి ఖలిస్తానీ. సో ఇక్కడ చాలా ఒక కర్కశమైనటువంటి అక్కడ ప్రక్రియ చేస్తున్నారు. భారతీయ జెండాలను సాక్షాత్తు విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నటువంటి జైశంకర్ ముందటే కాళ్ళు వేసి తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం చాలా గౌరవిస్తాం, త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేస్తాం. సో ఇలాంటి ఒక పతాకాన్ని ఖలిస్తానీ మనకు చెందినటువంటి వారే ఉగ్రవాదులుగా మారి బ్రిటన్ లాంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే భద్రతా లోపంపై మరొకసారి ఇక్కడ పూర్తి స్థాయిలో అనుమానించాల్సిన అవసరం వచ్చింది. అంటే సాక్షాత్తు గతంలో మనం చూసాం ఆయన ఎదుటే చేయడం అంటే ఒక ప్రీ ప్లానింగ్ ఉంది. దీన్ని అరికట్టడంలో నిఘా సంస్థ అక్కడ ఫెయిల్ అయ్యి అంటూ కూడా ఇక్కడ భారత విదేశాంగ శాఖకు సంబంధించి అధికారులు కానీ లేకపోతే మోదీ కానీ ప్రధానంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడుతాం, చర్చల కోసమే గోయల్ అమెరికాకు వెళ్ళంటూ నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇది వార్త. ప్రధానంగా మరొక వార్త మనం చూసుకుంటే మే చివరికి శ్రీశైలం మరమ్మతులు పూర్తి కావాలి. ఏపీకి ఎన్డీఎస్ఏ డెడ్లైన్ విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 120 మీటర్ల భారీ గొయ్యితో డ్యామ్ భద్రతకే ముప్పు, ఏడాదిగా పనులు ఎందుకు చేపట్టలేదని నిలదీసినటువంటి పరిస్థితి. ప్రాజెక్టు నిర్వహణ చూసేవారే వాటి ఓనర్లను కూడా స్పష్టీకరణ. ముప్పు ముంగిట శ్రీశైలం మనం చూసుకున్న స్పిల్వే దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. ఇది భవిష్యత్తులో ఇబ్బందికరం, దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని దానికి సంబంధించిన ఒక నిపుణుల నివేదిక కూడా సమర్పించినటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసుకుంటే మధ్య భారత రాష్ట్రాలకే లాభం అనే వార్త కూడా కనిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనతో వాటికి మాత్రమే ప్రయోజనం, దక్షిణాదికే కాదు ఉత్తరాది రాష్ట్రాలకు నష్టమే. డీలిమిటేషన్కు కొత్త సూత్రం లేదా శాశ్వతంగా నిలిపివేయాలి కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. సో ఇక్కడ డీలిమిటేషన్ అంశం మాట్లాడగలిగితే 1971 లెక్కల ప్రకారం ఒకవేళ డీలిమిటేషన్ అంటే ప్రతి 10 సంవత్సరాలకు డీలిమిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో 61 నుంచి 1961 నుంచి 71, తర్వాత 81, 93లో జరిగినటువంటి పరిస్థితి ఉందనుకుంటా ఐ థింక్. కానీ మొత్తానికి 10 ఏళ్ళకి ఒకసారి డీలిమిటేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ మొన్న డీలిమిటేషన్ జరిగినటువంటి సందర్భంలో కానీ అప్పుడు కూడా 1971 లెక్కల ప్రకారమే తీశారు. ఇక్కడ ఇదే అంశం తమిళనాడులో కీలకంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండియాని హిందీగా మారుస్తారా, భాషకు సంబంధించి కానీ త్రిభాషా విధానం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో దానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు మనీష్ తివారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే నెక్స్ట్ మనం మరొక పేపర్కి వెళ్దాం. మరొక మనం పేపర్ చూసుకుంటే కనుక ఇక్కడ కీలకంగా మనం నమస్తే తెలంగాణకు వెళ్దాం. ప్రధానంగా ఇక్కడ రైతు ఏడ్చిన రాజ్యం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సో రైతులకు సంబంధించి ప్రతిసారి కూడా అంటే పేపర్కి సంబంధించినటువంటి అంశం కూడా మనకు తెలిసిందే. సో ఇక్కడ రాష్ట్రంలో సాగు సంక్షోభం, కన్నీటి సేద్యం, నీళ్ళు అడిగినా కూడా పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి విమర్శిస్తూ వేసినటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. దేవుడు పోయి దెయ్యం వచ్చిందని. సో ఇక్కడ వార్త ప్రధానంగా వేశారు. పురుగుల మందు తాగినటువంటి రైతు దంపతులు అప్పుల బాధ భరించలేక అఘాయిత్యం, భర్తమూర్తి, అలాగే భార్య పరిస్థితి విషయం, రుణమాఫీ కాక పెరిగినటువంటి అప్పులు. దీనికి సంబంధించి ఎక్కడ ఆదిలాబాద్ జిల్లా వడూరులో విషాదం జరిగిందంటూ కూడా ఒక వార్త ప్రచురించారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాపునే ఉన్న జగిత్యాల జిల్లాలో
ఇక్కడ వార్త ఏదైతే మనిషి మరణం చెందారో దానికి సంబంధించిన వార్త వేస్తున్నారు. రేవంత్పై రైతుల విజయం అనే ఒక వార్త కూడా వేస్తూ చిత్రపటాన్ని ప్రచురించారు. లగచర్ల తొలి గెలుపు ఏదైతే నిన్న తీర్పిచ్చిందో హైకోర్టు తీర్పుకు సంబంధించి ఇక్కడ వార్త ప్రచురించారు. లగచర్ల హకీంపేట భూసేకరణపై స్టే విధిస్తూ హైకోర్టు. సో ఇక్కడ కీలకంగా అంశం ఏంటంటే, సో అక్కడ ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి అనుమతులు ఇచ్చారో, గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేసే ప్రయత్నం చేసింది. అక్కడ ఈ సమాచారాన్ని లేకపోతే అక్కడ ఉసుగొల్పినటువంటి సందర్భాల్లో ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కీలకం. సో తర్వాత జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూసాం, బయటికి రావటం. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా నిజంగా ప్రజలకు నష్టం జరిగితే ప్రజాప్రభుత్వంగా అమలు చేయమని పదే చెప్తుంది. సో ఆ నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే విజయంగా లగచర్ల గెలుపు దానిపై గెలిచినటువంటి విజయంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసుకుంటే ఇటువైపు ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం కేబినెట్ నిర్ణయం, బీసీ కోటాపై తీర్మానం అనేటువంటి వార్త కూడా కనిపిస్తుంది. మనం మాట్లాడుకున్నాం సీఎం వర్సెస్ మంత్రులు, ఏదో ఇక్కడ ఒక అంశం జరిగిందన్నటువంటి ఒక అంచనాలతో ఒక వార్త వేశారు. ఆ అంశం కూడా సరే చూద్దాం. కొడంగల్ లిఫ్ట్ అంచనా వ్యయం పెంపుపై కేబినెట్లో వాడివేడి చర్చ, సీఎం ప్రతిపాదనలకు నీళ్ల మంత్రి నో చెప్పారంటే నీటిపారుదల శాఖ మంత్రి నో చెప్పినట్టు ఒక వార్త ప్రచురించారు. మిగిలిన ప్రాజెక్టులు ఎండబెట్టి ఒక్కదానికే నిధులు ఎలా ఇస్తామన్నటువంటి మంత్రులు అన్నటువంటి వార్త కూడా కనిపిస్తూ ఉంది. అలాగే రేవంత్ వచ్చారు ఓడించారు, ఇది ఒక వార్త కూడా కనిపిస్తుంది. పొంగులేటి ముక్తసరి. సో ఇది ప్రధానంగా ఇక్కడ పేపర్లో మరొక వార్త మనం చూడాలంటే ఇక్కడ కేసీఆర్ టాస్క్ సూపర్ హిట్ అనేటువంటి వార్త కనిపిస్తుంది. ఒకసారి హైట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఉపాధి లక్ష్యంగా తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ అకాడమీ ఏర్పాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు 2014లో అంకురార్పణ, అధికారంలోకి రాగానే ప్రారంభించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం. సో 10 ఏళ్ల వ్యవధిలోనే 9.84 లక్షల మందికి ఇక్కడ ప్రయోజనం ఉందన్నటువంటి వార్త వచ్చింది. అలాగే పాలసీ రిపోర్ట్లో ప్రశంసలు కురిపించినటువంటి నీతి ఆయోగ్ కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతకు ఇదే నిరసన అని కూడా కేటీఆర్ అన్నారని వార్త అయితే ప్రచురించారు. సో ఇది వార్త. ఇంకా ప్రమాదం అని తెలిసి ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించి హెచ్చరికలు పెడచవని పెట్టినటువంటి సర్కారు ముందు నుంచి అసలు అదే గత ప్రభుత్వంపై ఈ ప్రభుత్వంపై గత ప్రభుత్వం. కానీ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి చిక్కుకోవడానికి 2 ప్రభుత్వాలు కారణం అంటే గత ప్రభుత్వాలు కారణం అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దాన్ని పూర్తి చేయకపోవడం అనేది చాలా కీలకం. సో అది పూడికిపోయింది. ఈరోజు ఎవరైతే అందులో చిక్కుకున్నారో 8 మంది, ఆ కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి బాధను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయంగా విమర్శలు చేసుకోవడం అనేది ఓకే, కానీ ఇప్పుడు రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అనుభవాలు, సలహాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు మళ్ళీ అక్కడ హెచ్చరికలు పెట్టినటువంటి సర్కారు లేకపోతే ఫెయిల్ అయిపోయింది. ఈ విమర్శల వల్ల కుటుంబాలకు న్యాయం జరగదన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ 2 పార్టీలకు సంబంధించి సలహా తెలుస్తుంది. ఎందుకంటే రోబోటిక్ వాడదాం అన్నటువంటి రోబోట్స్తో తీసే ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి గారు సలహా ఇచ్చారు. సో దానికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది పదే. ఇక్కడ అక్కడ ఎవరైతే లోపల చిక్కుకున్నారో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ప్రాణాలు మిగిలే పరిస్థితి లేదు. కానీ వారు కనీసం దహన సంస్కారాలు చేసుకోవడానికో లేకపోతే వారి సంప్రదాయ ప్రకారం వాళ్ళు ఖననం చేయడానికో కావాల్సినటువంటి డెడ్ బాడీస్ని ఇప్పించే బాధ్యత కూడా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని రాజకీయ అంశంగా చూడాల్సిన అవసరం లేదు, చూడొద్దు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రాసినటువంటి అంశాలు మరొకటి చూద్దాం. 2020లో టన్నెల ప్రాంతం డేంజర్ జోన్గా గుర్తింపు, సొరంగంలోని 13.9 కిలోమీటర్ల ప్రాంతంలో నేల బలహీనం, దృఢత్వం లేదని హెచ్చరించినటువంటి అంబర్ టెక్ ఏజీ సంస్థ నీటి ఓట ఉన్నదన్న తేల్చినటువంటి సిస్మిక్ అంచనా నివేదిక, 5 ఏళ్ల నాటి హెచ్చరికల్ని బేఖాతరు చేసినటువంటి సర్కారు నివేదికను తొక్కిపెట్టి సొరంగం పనులు కొనసాగింపు. ఇది అంటే గతంలో హెచ్చరించినటువంటి పనుల్ని బేఖాతరు చేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకే ఈ ఏదైతే ఉపద్రవం దాపరించింది, 8 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో వార్త ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మనం చూసుకుంటే జిహెచ్ఎంసీలో అటకెక్కినటువంటి డిటిఆర్ అనేటువంటి వార్త కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వార్త. సో ఎస్ మరొక పేపర్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఆంధ్రజ్యోతి, మన ఆంధ్రజ్యోతి కూడా అయిపోయింది. సో మరొకసారి సాక్షికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సాక్షి చూసుకుంటే కనుక సాక్షికి సంబంధించి బీసీలకు 42% కోట, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశాలే. ముషాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆబద్ధం. ముషాయిదా బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు మనకు తెలిసిందే. సో ఆ అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్, కో అబ్జర్వ్ ఏరియాగా ఓఆర్ఆర్ లోపల ప్రాంతం, అలాగే అక్కడ నుంచి RRRకి 2 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్ సిటీ ఏరియా అంటూ, అలాగే మిగిలిన ప్రాంతం అంతా గ్రామీణ తెలంగాణ 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా ఏర్పాటు, ఒకే గొడుగు కిందకు హెచ్సీలు అలాగే సెర్పు మెప్మా
విలీనం కావాల్సిన అవసరం ఉందన్నటువంటి వార్త. అలాగే టీటీడీకి సంబంధించినటువంటి మనం మాట్లాడుకున్న ఆ తరహాలోనే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి ఒక బోర్డు ఏర్పాటు చేయాల్సిన అంశం కానీ పూర్తి స్థాయిలో నిన్న మాట్లాడిన అంశాలు. సో ఇంకా పూర్తిగా పాలమూరు అంచనాలు పెంపు ఇది కీలకమైనటువంటి వార్త. ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు, ఆ ప్రాంతంపై తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సో ఇక్కడ మనం 416 కోట్ల రూపాయల నుంచి 780 కోట్ల రూపాయలకు పెరిగిన ప్యాకేజీ 3 అంచనాలు ఆమోదించిన మంత్రివర్గం. ఇది కీలకం. అంటే ఆ ప్రాంత ప్రజలకు ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఆ ప్రాంతం చాలా సస్యశ్యామలంగా కనిపించే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే 416 కోట్ల రూపాయల నుంచి 780 కోట్లకు ఆ ప్యాకేజీ 3 అంచనాలు పెంచినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చిక్కులు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు చాలా కీలకమైనటువంటి బిల్లుగా చెప్పుకోవచ్చు. 12 అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. సో ఇది ఈ 2 సభలు అంటే ఆ రోజు సమావేశానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడితే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి 27 వరకు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 27 వరకు అంటే 12న ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ 2025-26ను సభలో ప్రవేశపెట్టబడిపోతుంది. ఎందుకంటే బడ్జెట్ చాలా కీలకం. అంటే రాష్ట్రంలో అంటే గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే బడ్జెట్లో కేటాయింపులు చాలా కీలకం. సో ఆ బడ్జెట్కి సంబంధించి ఈసారి కేసీఆర్ వస్తారా రారా అనేది సందిగ్ధంలో ఉన్నా కూడా వచ్చే పరిస్థితులు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ వచ్చినటువంటి సందర్భం ఒక్కడిగా చూసుకోవచ్చు. మనం ఒక రాజు వచ్చారైనా ఒక రోజు వచ్చిన తర్వాత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పదే పదే మీ అనుభవాలు కావాలి చెప్పండి అని విన్నవించుకున్నా కోరుకున్నా లేకపోతే ఏ రకంగా కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి లేదు. సో ఒకసారి నేను దిగితే ఎలా ఉంటుందో తెలియదు, నాకు కొడితే దెబ్బ కొడితే లేవలేరు అంటున్నారు. కానీ అది ఎప్పుడు కొడతారు ఎలా కొడతారు అనేది కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చిక్కుడు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ పేరు చాలా కీలకమైనటువంటి బిల్లు. ఈ బిల్లుకు సంబంధించి తొలి విడత సిఫార్సులపై వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని పొంగిరెడ్డి తెలిపారు. అంటే విజ్ఞప్తులు చాలా కీలకం. సో విజ్ఞప్తులకు సంబంధించి కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాసనసభలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బిల్లును రూపొందించామన్నారు. బీసీ రిజర్వేషన్ 42% పెంచేందుకు కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో 37% రిజర్వేషన్లు కల్పించేందుకు 2017 సభలోనే దానికి సంబంధించిన చర్చ జరిగిందన్నటువంటి అంశాలు కూడా లేవనెత్తారు. ఇక మరొక అంశం ఇక్కడ కింద చూసుకుంటే కాంగ్రెస్లో కులాల లెక్కలు అనేటువంటి వార్త మనకు కనిపిస్తూ ఉంది. సామాజిక వర్గాల వారీగా కూడికలు అలాగే తీసివేతలతో కసరత్తు. బీసీలకు 2 క్యాబినెట్లు భర్తులు కావాలంటున్నటువంటి టీపీసీసీ చీఫ్, రెడ్లకు మంత్రి పదవులు అవసరమంటున్నటువంటి మరొక ముఖ్య నేత, మాలమాదిగ వర్గాలను ఒప్పించకుండా పదవులు కూర్పు, అన్ని పదవులకు భర్తీ చేసే యోచనలు ఏసీసీ. ఈసారి అన్ని భర్తలు అన్ని స్థానాలు కూడా భర్తీ చేయబోతుంది. ఇటువైపు మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎవరికి ఇస్తారు, షబ్బీర్ అలీకి ఇస్తారా లేకపోతే ఫిరోజ్ ఖాన్ చాలా కీలకంగా ఉన్నారు ఆయనకి ఇస్తారనేటువంటి వార్త ఉంటే, ఎందుకంటే గతంలో త్యాగం చేశారు షబ్బీర్ అలీకి అవకాశం ఉన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చూడాలి లెక్కలు ఎలా ఉండబోతున్నాయి అనేది. సో మరొక వైపు చూసుకుంటే అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి ఇటువైపు గిరిజన కొన్ని ప్రాంతాల పరంగా చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆదిలాబాద్ లాంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించే మంత్రులు ఎవరు లేరు. అంటే ఖమ్మం నుంచి కానీ లేకపోతే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 4 ప్రాంతాల నుంచి కానీ 7 మంది మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఆ ప్రాంతాలు మినహాయించి మిగతా సామాజిక వర్గ సమీకరణలతో పాటు ప్రాంతాలు కూడా పరిగణలోకి తీసుకుంటారా, తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి విజ్ఞప్తులు వచ్చాయి. సో దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఢిల్లీలో తేలుద్దాం అంటూ కూడా హస్తినాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు. అక్కడ కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, ప్రజాప్రభుత్వానికి సంబంధించి సొంత నిర్ణయాలతో కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏసీసీతో మరొకసారి నిర్ణయం తీసుకోబోతుంది. సో ఈసారి క్లియర్ కట్గా ఎవరికి వస్తాయి ఆశావాహులు ఎవరు ఉన్నారు, చాలా స్థాయిలోనే ఆశావాహులు ఉన్నారు ముందు నుంచి. ఇటువైపు జగ్గారెడ్డి రీసెంట్గా వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు. అటువైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తనకే వస్తున్నటువంటి ఆశతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కీలకంగా ఉన్నారు నేతలు. సో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఫైనల్ అయిందా లేకపోతే అక్కడికి వెళ్ళాక ఫైనల్ లిస్ట్ ఎలా ఉండబోతుంది అని చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు. సో ముందు నుంచి యుద్ధం ట్రంప్ దాన్ని సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నా మొన్న ఒక్కసారిగా ఏదైతే ఒప్పందాల సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి అక్కడ వివాదాస్పదంగా మారాయి. సో మీడియా ముందే మాటలు యుద్ధం చేసుకున్నారు. సో ఇక్కడతో అవుతుందా లేకపోతే సంధి కుదురుతుందా లేదన్నటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఇటువైపు ట్రంప్ నుంచి కానీ జెలెన్స్కీ నుంచి కానీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, త్వరలోనే మీట్ అవ్వబోతున్నటువంటి వార్తలు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి అణ్వాయుధాలు కూడా ఇస్తామని చెప్పినటువంటి
ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసిందంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. సో ఫ్రాన్స్ అణ్వాయుధాలు ఇవ్వడం అనేది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయబోతుందా అంటే, ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ హెచ్చరిస్తున్నారు, ప్రపంచ యుద్ధాన్ని కోరుకుంటున్నారు. ఇటువైపు సుంకాలు పెంచడంతో మరొకసారి చైనా కూడా అదే స్థాయిలో ఎంత పెంచితే మేము కూడా అంతే యుద్ధాన్ని ఇస్తాం, మాటల యుద్ధం కావాలంటే మాటల యుద్ధం ఇస్తాం, లేకపోతే సుంకాలతో కావాలంటే సుంకాలు ఇస్తాం, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం కోరుకుంటే ఆ యుద్ధం కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ వాతావరణం అంతా కూడా దీన్ని సమసిపోయేలాగా లేకపోతే సామరస్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత్ ఎప్పుడు కూడా కీలకంగానే వ్యవహరిస్తుంది. మోదీ పదేసారి అంటే శాంతి మంత్రాన్ని జపిస్తున్నారు. ఎందుకంటే యుద్ధం దేనికి పరిష్కారం కాదు, పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రాన్స్ ఏదైతే ఉందో అంటే అణ్వాయుధాలు ఇస్తామని అవసరం అయితే చెప్పడం చాలా కీలకంగా మారింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, నిన్న బ్రసెల్స్లో యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించి శిఖరాగ్ర సమావేశం ఎందుకు వేదికైంది. రష్యా బారి నుంచి యూరప్కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాఠవాన్ని ఆయుధంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమానియల్ చెప్పారు. సో మేము దాన్ని సహకరిస్తామని చెప్పడం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరొక వార్త చూసుకుంటే 1500 కోట్ల రూపాయలు పెనాల్టీ వసూలు చేయాల్సిందే. సో మార్గదర్శికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ సాక్షికి సంబంధించినటువంటి వార్త మనకు తెలిసిందే. సో ఆ వార్త వేసుకున్నారు. పునాదిని మించిన గుంతలోతు పెను ప్రమాదంలో శ్రీశైలం జలాశయం, తక్షణమే అధ్యయనాలు మరమ్మతులు చేపట్టాలన్నటువంటి ఎన్డీఎస్ఏ కమిటీ. సో నిన్న కీలకంగా 120 మీటర్ల లోతైన గుంత ఉన్నట్లు తేల్చారు సర్వేలో. ఇది చాలా కీలకం, ఎందుకంటే పునాదుల నుంచి ముందు శ్రీశైలం డ్యాం చాలా కీలకం. ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది, తాగునీరు అందిస్తుంది. ఇలాంటి ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నిన్న ఒక నివేదిక నిపుణుల కమిటీ అక్కడికి వెళ్ళింది. సో అధ్యయనం చేసింది. పునాదుల కింద రాతి ఫలకాల మధ్య పెలుసులతో కూడినటువంటి అతుకులు ఉన్నాయి. డ్యాం భద్రతకు ఇది అత్యంత ప్రమాదకరమని కూడా నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ మనం ఈనాడుకి వెళ్దాం. చివరిగా ఈనాడు పేపర్ చూసుకుంటే కనుక బీసీలకు 42% రిజర్వేషన్లు, ఈ అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సో ఉద్యోగ రాజకీయాల ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్కు నివేదిక ఆమోదం, 666కు హెచ్ఎండిఏ విస్తరణ, అలాగే 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ, 10,954 మంది గ్రామ పరిపాలన అధికారులు నియామకం. అంటే పరిపాలన అధికారుల ముందు నుంచి కూడా అలాంటి ఒక గ్రామ స్వరాజ్యం అవసరం, ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం చేసింది. గతంలో ముఖ్యమంత్రి కూడా అలాంటి వ్యవస్థ కావాల్సిన అవసరం ఉందన్నారు. సో ఆ దిశగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకొక అంశం చూసుకుంటే నూతన పర్యాటక పాలసీకి పచ్చజెండా. సో ఈ పర్యాటక ప్రాంతం అనేది చాలా కీలకం. ఎందుకంటే తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో చాలా వరకు అన్యాయం జరిగింది. అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నా కూడా దాన్ని తీయటంలో కేవలం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు ఉండటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం వారు ఉండటం, కేవలం ఆంధ్రప్రదేశ్నే అక్కడ పర్యాటకంగా ఎక్కువ అభివృద్ధి చేశారు తప్ప ఇక్కడ చేయలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం చాలా కీలకంగా ఉంది. సో ఆ దిశగా పర్యాటక పాలసీకి పచ్చజెండా ఇది చాలా కీలక అంశం. ఎందుకంటే దాంతో టూరిస్టులు ఎక్కువ అవుతారు, రాబడి రాబోతుంది, వాణిజ్య సదుపాయాలు పెరుగుతూ ఉంటాయి. ఇటువైపు అంటే ఇక్కడ ఉన్నటువంటి సంపద కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే విస్తరించడానికి కీలకం. పర్యాటక ప్రాంతాలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంటుంది. ఎందుకంటే రావడంలో ట్రావెల్స్లో ఎక్కువ ఆదాయం అంటే ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంది. ఇటువైపు ఇక్కడికి వచ్చాక వాళ్ళు స్టే చేసినటువంటి సందర్భాల్లో ఇక్కడి నుంచి కూడా ఆదాయం వస్తుంది. అంటే ఈ విధంగా తెలంగాణ ఖ్యాతితో పాటుగా అభివృద్ధి కూడా చెందే అవకాశం ఉంటుంది. అంటే కీలకంగా పర్యాటక రంగం. ఎందుకంటే మనం చూసుకుంటే మోదీ లాంటి వ్యక్తి ఒక్కసారి ఆ ద్వీపంలో పర్యటించిన తర్వాత పరిస్థితులు ఎలానే మనం చూసాం. అంటే అంత కీలకంగా పనిచేస్తాయి. అంటే వాళ్ళు దాదాపుగా 20 నుంచి 30% అక్కడ నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్యాటకులే రావట్లేదు. భారత్లో ఎక్కువగా అంటే గోవా లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సో అలాంటి ప్రాంతాలు వెళ్ళటం కంటే ఇక్కడ స్థానికంగా లేకపోతే రీసెంట్గా హైదరాబాద్కి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించడం కానీ, లేకపోతే వాటిని డెవలప్ చేయడం ఆ ప్రాంతాలు కానీ పర్యాటకానికి సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఇది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అది కానీ సక్సెస్ అయితే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం కూడా ఉంది, రాష్ట్రానికి కూడా మేలు జరిగే అవకాశం ఉంది. సీఎంకు ఓటర్లు కర్ర కాల్చి వాత పెట్టారు. ఎమ్మెల్సీగా పేరు పొందినటువంటి గెలుపొందిన కొమరయ్య అంజిరెడ్డి సన్మాన కార్యక్రమంలో కిషన్ రెడ్డి అన్నటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడినటువంటి గొయ్యి పోడ్చండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ గొయ్యి చాలా కీలకం. సో దానికి సంబంధించినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. అలాగే పైకి ఘుమఘుమలు, వంటగదిలో బొద్దింకలు. సో ఈ రెస్టారెంట్కి సంబంధించినటువంటి వార్తలు పదే వింటాం. మనకు ఆకలేస్తే లేకపోతే బయటికి వెళ్ళి తినడం అనేది చాలా ఈజీ అయిపోయింది. దాదాపుగా చూసుకుంటే 60 నుంచి వంటలు చేసుకుంటే బయటికి వెళ్ళి తింటున్నారు. అలాంటి వాళ్ళకి ఒక హెచ్చరికగా చెప్పుకోవచ్చు. అంటే బయట ఫుడ్ హైజెనిక్గా ఉండట్లేదు, అంత ఆరోగ్యప్రదంగా ఉండట్లేదు అనేది పదే చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సో వార్తలు వస్తున్నాయి, లేకపోతే మళ్ళీ హోటల్ రన్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఆ అంశం కంటే ముందు ఇక్కడ జరిగినటువంటి పరిసరాల్లో కీటకాలు, తుప్పు పట్టినటువంటి పాత్రలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆహార తనిఖీల అధికారులు కొరత తీవ్రంగా ఉంది. ఇందాక ఇదే మాట్లాడుతున్నా. ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే
8 మంది గెజిటెడ్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అంటే ఇంత తక్కువ మంది ఎన్ని హోటల్స్ ఉన్నాయి? వీధికి ఒక 4, 5 ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన పట్టణాలుగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో చూసుకుంటే వేలల్లో హోటల్స్ ఉన్నాయి. ఎప్పుడు తనిఖీలు చేస్తారు? చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద హోటల్ వరకు కూడా ఖచ్చితంగా తనిఖీ చేయాలి. సో ఎక్కడైనా ప్రతి వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడో చేస్తున్నారు, అది కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారంటే తెలియదు. మనం వార్తల్లో చూస్తున్నాం. తర్వాత ఏమవుతుందో మనకు తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ వాడు తర్వాత కొన్ని రోజులైన తర్వాత తెరుచుకుంటున్నారు, లేకపోతే పేరు మార్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఆరోగ్యాన్ని లేకపోతే వారికి ఉన్నటువంటి భద్రతని ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కీటకాలు లేకపోతే బొద్దింకలు వచ్చినటువంటి సందర్భాలు, ఎలుకలు వచ్చినటువంటి సందర్భాలు, సో నిల్వ ఉంచినటువంటి మాంసాలు తింటున్నాం. సో దీనిపై జాగ్రత్త వహించి అంటే క్రిమి సంహారక మందులు వాడేటటువంటి ఒక కారకాలు కూడా, రసాయనాలు కూడా వాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే హకీంపేట లగ్జరీన భూసేకరణకు బ్రేక్ పడింది అన్నటువంటి వార్త కూడా కనిపిస్తోంది. ఇక్కడ జనాయిగూడ వద్ద లాన్స్ కార్డు పరిశ్రమకు భూమి పూజ అనంతరం మాట్లాడుతున్న మంత్రి శ్రీధరబాబు, చిత్రంలో సంస్థల ప్రతినిధులతో పాటు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి అనే వార్త కనిపిస్తుంది. అలాగే ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం, ఇది చాలా కీలకం. స్థలాలు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేస్తాం, అన్యాయం చేయమనేది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ కట్టుగా చెప్తున్నారు. లాన్స్ కార్ట్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబు చాలా కీలకంగా మాట్లాడారు. సో స్థలాలు ఇచ్చిన రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, అన్యాయం చేయం, వారికి ఉన్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో నెరవేరుస్తాం, వారికి సంబంధించినటువంటి పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. టెలికాలర్ వేషం, డాలర్కు గాలం, నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు ఇందాక మనం మాట్లాడుకున్న 63 మంది అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తల సమాహారంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ విత్ నర్సయ్య తాత రాకపోయినా ఈరోజు మనం కంప్లీట్ చేయగలిగాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కీలకమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం 42% పెంపు కానీ, అలాగే మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం బిల్లు ప్రతిపాదన కానీ, సో 12 నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. సో ఇది కీలకమైనటువంటి ప్రతిపాదనగా చెప్పుకోవచ్చు. మరొకసారి పర్యాటక ప్రాంతంగా పాలసీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేయడం, సభ్యులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, దీంతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలేయం అంటే వచ్చినటువంటి పర్సంటేజ్ ఇవన్నీ కూడా నిన్న కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఢిల్లీలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం జరగబోతున్నటువంటి ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏ అంశం తీసుకువెళ్తున్నారు, ఎందుకంటే కీలకంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కూర్పు ఉండబోతుంది. సో ఈసారి అవన్నీ కూడా క్లియర్ కట్ కాబోతున్నాయి, ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించబోతున్నారు. సో ఏ సామాజిక వర్గాలు న్యాయం చేయబోతున్నాయి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే దిశగా ముందు నుంచి ప్రజాపాలన ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకెళ్తుంది. పదే అదే చెప్తున్నారు. చూద్దాం ఎవరికి అందులో ఉండబోతున్నారు, ఎవరు ఆశావాహుల పేర్లు నిలబెట్టుకోబోతున్నారు. విజయశాంతి